వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా మన ముచ్చట్లు షురు చేసుకుందాం. శ్రీహరి పంచతులసి సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అసలు పాదయాత్ర అంటే ఏంటో తెలుసా అమ్మ మీకు? పాదాల మీద నడిచే యాత్రను పాదయాత్ర అంటారు. కాళ్ళ నొప్పులు వస్తాయి. అట్లనే మీ ఆవిడని మీ ఆవిడ అని ఎందుకు అంటారో తెలుసా అమ్మ? ఎందుకంటే ఆవిడ మీ ఆవిడ కాబట్టి. బరాబరే కదా. అక్కగారికి దండం అన్నట్టు పాదాల మీద యాత్ర చేసే షర్మిలక్క ఇక తెలంగాణను ఇడిచిపెట్టి ఆంధ్రతో పట్టే కదా, షెయి పార్టీలో షెరికైంది కదా. పాండ్రి మరి అక్కను జర్రంత పలకరించి మాట ముచ్చట పెట్టేసి మళ్ళొద్దాం రాండ్రి. రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన అన్ని దొంగ పాదయాత్రలు అన్నట్టు ఈ మాటలన్నీ ఎవలియో ఎరికే కదా మీకు. మన షర్మిలక్క గారే అప్పట్లా రేవంత్ రెడ్డి సార్ను దొంగ, దివానా అని ఏమేమో తిట్టింది. అగో అంత లావైతే ఇన్నుండ్రు మీరు కూడా. అమ్మ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా? రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు. దేవుడా మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా FIR లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన పేరుని 30 సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని 2 సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చాడే. మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని FIR లో చేర్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. నడపండి అమ్మా నడపండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఓపెనే ఉంది. రండి, ఆహ్వానిస్తున్నాం, అందరూ చేరండి. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే 5 సంవత్సరాల అధికారంలో ఉంది. మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు సినిమా కట్ చేయుర్రి, ఢిల్లీకి వార్రి. అట్లుంటది మరి షర్మిలక్కతోని. షెయి పార్టీని పొట్టు పొట్టు తిట్టిందా? కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ అని అన్నదా? ఇక అవన్నీ గప్చుప్ సంబరబుడ్డ అయిపోయినాయి. మన షర్మిలక్క పెన్మిటితోని కలిసి ఇగో షెయి పార్టీ కండువా కప్పుకున్నది అన్నట్టు ఆమె పెన్మిటి కండువా కప్పుతుంటే అద్దే అద్దు అని అనబట్టిండు. మరి అక్కడ దాకా వచ్చిన మనిషి కండువా కప్పుతుంటే ఎందుకు వద్దన్నాడో ఏమో మరి నాకైతే తెలియదు. అన్నట్టు షర్మిలక్క ఇప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ ను చూసుకుంటదట. ఇన్నొద్దులేమో నాకు ఆంధ్రతోని సంబంధమే లేదు, మా అత్తగారిది తెలంగాణనే, నేను చదివింది ఈయన్నే, నేను పాదాల మీద యాత్ర చేసేది తెలంగాణలోనే అన్నది. మరి ఇప్పుడు ఆంధ్రాకు వాయే. మరి అక్కడోళ్లకు ఏమని చెప్తుందో ఏమో పటుర్రి. ఈ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం అంటేనే ఉల్టా పల్టా ఉంటది కావచ్చు. దొంగలు, రాక్షసులు, దెయ్యాలు అని పొట్టు పొట్టు తిట్టినోళ్ళకే కండువాలు కప్పి పార్టీల షరీకు వేయించుకొని పెద్ద పెద్ద పదవులు ఇస్తాన్రు. అంటే ఎంత తిడితే అంత పెద్ద పదవి అన్నట్టు. ఇగో గిట్లనే అనుకుంటున్నారు మొదటి సంధి షెయి పార్టీలో ఉండి తన్లాడినోళ్ళు. అయ్యయ్యయ్యో, అసలు ఈ ఆటో డ్రైవర్లది ఒడవని ముచ్చటనే ఉన్నది కదనమ్మా. పాపం వల్ల నాకైతే బాధ అనిపిస్తున్నది వాళ్ళని చూస్తుంటే. ఈ ఫ్రీ బస్సు చేయబట్టి లాస్ట్కు వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిందంటనమ్మా. బస్ స్టాండ్లో అడకదినే పరిస్థితి వచ్చిందట. అగో అదే ముచ్చట ప్రాక్టికల్గా చేసి చూయిస్తున్నారు. పాండ్రి మరి చూద్దాము. అయ్యయ్యో, బస్సులల్లో గిట్ల బిచ్చం ఎత్తుకునేది ఎవలో కాదోళ్ళు, ఆటో డ్రైవర్లేనోళ్ళ. అయితే ఈ ఫ్రీ బస్సు చేయబట్టి ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు కదా, వాళ్లకు గిరాకులే ఉంటలేవు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన అవి వేస్తురోళ్ళ. ఇక ఇప్పుడేమో ఇగో ఇట్లా బొచ్చ పట్టుకొని అడుక్కుంటుండ్రు. ఈ బస్సుల ఆడోళ్ళ కానీ అడుక్కుంటుంటే పాపం వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నదో. మీరు ఆటో ఎక్కకుంటే మేము రోడ్డు మీద పడుతున్నామమ్మా అని చెప్పుకుంటుంటే వాళ్ళ పానము కలుక్కుమన్నది కావచ్చు.
ఇగో గిదోళ్ళ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇప్పుడు వాళ్ళ బతుకు ఆర్టీసీ బస్టాండ్ అయిద్దట. మా ఈఎంఐ కట్టలేకపోతున్నాము, ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాము, మా బిడ్డలను ఏమీ చదివించలేకపోతున్నాము. మా ఈ బతుకులు ఎండిపోయినాయి. రేవంత్ రెడ్డి అన్న నువ్వు అన్ని పథకాలు పెట్టినావు కానీ ఫస్ట్ మాకు ఆటో డ్రైవర్లకు ఎఫెక్ట్ పడ్డది. కాదోళ్ళ ఆడోళ్లకు ఫ్రీ బస్సు స్కీమ్ పెడితే పెట్టని ఎవరు అద్దంటలేరు. మరి ఆటో డ్రైవర్లను రోడ్డు మీద వేసుడెందుకు? అసలు ఈ స్కీమ్తోని లుక్సాన్ అయ్యేది ఎవరు? కుటుంబాల ఆగం కాకుండా ఏం చెయ్యాలి? ఇవన్నీ ఆలోచించాలి కదా. ఉపాయంతోని స్కీమ్ పెట్టాలి కానీ వెనక ముందు ఆలోచన లేకుండా ఏదో ఎట్టికి స్కీములు పెట్టి గోస ఉట్టించుకునేందుకు అని అంటున్నారు ఆటో డ్రైవర్లు. ఇప్పుడు మోసాలు ఘోరాలు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం. వల్ల ఏమంటారు? ఇక ఆ ముచ్చట చెప్పుకోవాలంటే మన ఒక పోస్ట్ ఆఫీస్కు పోవాలి. అక్కడ ఒక పోస్ట్ మాస్టర్ రామకృష్ణ ఏమో కంతిరేషం వేసిండట. ఏందో అరుచుకొనిద్దాం రాండి. ఇగో ఇది నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో ఉన్న పోస్ట్ ఆఫీసు. ఇగో ఈ జనాలు ఈ పోస్ట్ ఆఫీసులా నెల నెల పైసలు జమ చేసి కూడబెట్టుకుంటుండ్రు. మరి అట్లా కూడబెట్టుకుంటుంటే జాగ్రత్తగా ఉంచాలనా? ఈ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే సబ్ పోస్టార్ మాస్టరు రామకృష్ణ ఆ పైసలను మింగిండట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 1.5 కోటి మీదనే మాయం చేసిండట నొల్లా. ఇగో వీళ్ళ ఖాతాలున్న పైసలన్నీ ఆయన ఖాతాలకు మార్చుకుంటుండు. ఎంత ఘోరమిది! మరి ఏదో ఒకనాడు గుట్టు రట్టయితది కదా. కస్టమర్లు ఖాతాలు చెక్ చేసుకుంటే వాళ్ళు వేసినన్ని పైసలు లేనే లేవట. ఎంక్వైరీ చేస్తే ఈ రామకృష్ణ అనేటోడే దొంగ అని తేలింది. మా పైసలు మాకు కావాలి అని ఇగో లొల్లికొచ్చిర్రు. పైసలు లేవేం లేవని వాళ్ళు అంటుండ్రు. ఇగో వాళ్ళు ఏమంటుండ్రో ఇనురు మీరు. ఇక్కడ 1,000 కోట్ల సిస్టంలో ఉన్నాయి. 1 రూపాయి, 2 రూపాయలు, 100, 500 అయితే ఎవరు బాధపడరు. 20 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు అది కష్టపడకు. 1 రూపాయి పిల్లల కోసం, పెళ్లిల కోసం చదువు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నీకు ఉద్యోగం అంటే ఎక్కడ పిల్లల కోసం అని వారు కూడా జాగ్రత్త. అందరూ అదే పరిస్థితి. మరి నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉండాలి కదా. మీరు మళ్ళీ వచ్చావు అక్కడికి, అందరూ ఉన్నారా? మరి ఇప్పుడు 15 రోజులు అయింది పోయి, కనీసం ఒక్కరు వచ్చి 15 రోజులు ఇప్పుడు 12,000 ఉన్నాయని చెప్తుండు. 2,70,000 నాయి అమౌంట్ తీసేసిండు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆడ అడిగితే ఎంక్వైరీ జరుగుతుంది అంటారు. వీళ్ళేమో హెడ్ ఆఫీస్ వెళ్ళమంటారు నల్గొండ. మాకు సంబంధం లేదు, హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తారని చెప్తుండ్రు. రెస్పాన్స్ లేదు దేనికి. అది ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా వచ్చే ఒక్కొక్కరు చనిపోతున్నారు. హార్ట్ అటాక్ వచ్చి ఒకరు 5 లక్షలు, 10 లక్షలు, ఒకరు 20 లక్షలు అట్లా ఉన్నాయి ఒక్కొక్కరి. పాపం కదా నొల్లా. కాదల్లా ఏమన్నా అంటే కోపం గాని అసలే చాలా ప్రైవేట్ కంపెనీలు మందిని ముంచుతున్నాయి. అందుకే మిత్తి తక్కువైనా ఇసొంటి పోస్ట్ ఆఫీసులలో వేసుకుంటుండ్రు జనాలు. అయినా గాని ఈ పోస్ట్ ఆఫీసులలో కూడా ఇంటి దొంగలు మోపయ్యర్రు. ఇక ఎవరిని నమ్మాలే, ఎండ్ల పైసలు వేయాలే, కథక్కున వాడెత్తు. నిజంగా మోదీ సార్ అంటే మోదీ సారే పో. మీరు ఏమనుకున్నా మంచిదే. ఫోటోజెనికో ఏమో అంటారు చూడు రోల్లో. అగో మోదీ సారు పోటు వాళ్ళు చూస్తే నాకు గట్లనే అనిపిస్తుంది వల్ల. అసలు సార్తో నుండే కెమెరామెన్ ఎవలో గానమ్మా ఒక మల్క ఆయనను కలవాలి కదా అన్నట్టు. మన మోదీ సారు లక్షదీపుకు పోయిండోల్లా. ఆడ ఒక బీచ్ ఉన్నది కదా, గడ జరసేపు ఉన్నాడు. పాండ్రి మరి ఇక ఆ బీచ్లో ఏమేం చేసిండో చూసేద్దాం. నడవండి. ఆహా, ఇగో సముద్రం ఈడ చూడుర్రి. ఒక మనిషిని పట్టుకోబోతుర్రు కదా. ఆ మనిషి ఎవరనుకునేరు? మన మోడీ సారేనోళ్ళా. అవి ముందరికెళ్ళి చూడుర్రి. చూసిర్రా? మరి లోపలికి ఎందుకు పట్టుకోబోతుర్రు కావచ్చు అని అనుమాన పడుతుర్రా. చూడాలి మీరే. అబ్బర బిడ్డ గిట్ల మునిగిండేంది అని పరేషానైనా. అయితే సారు సముద్రం లోపల ఉన్న అందాలను చూసి ఆస్వాదిస్తుండల్లా. అగో చేపలు, రాళ్ళు, రప్పలు అన్ని కనబడుతున్నాయి సారుకు. అందాలలో అహో మహోదయం. అయితే మన మోడీ సారు లక్షద్వీపుల దిక్కు టూర్ వేసిండు. ఇక సార్ను నడిమిట్ల నిలబెట్టి గిట్లా కుండలతోని సాగతాలు చెప్పిరు. గిట్లా
ఇక పనుల పని సముద్రం దిక్కుపోయి జరసేపు అటు ఇటు తిరిగి గిట్ల సాహసాలు చేసి నీళ్ల లోపల ఉన్న జీవాలను చూసి ఎంజాయ్ చేసిండట. కానీ ఈడ చూడుర్రి, సారు సముద్రం దగ్గర చేతిలో ఏదో పుస్తకమో కంప్యూటరో పట్టుకొని ఎట్లా నడుస్తుండో కదా. ఏహే, అసలు ఈ కెమెరామెన్ ను మెచ్చుకోవాలి. ఏమన్నా తీసిండా అసలు వీడియో? సారు సముద్రం ఒడ్డు గిట్లా కూసోని ఏమో దీర్ఘంగా ఆలోచన చేస్తుండు. ఏమై ఉంటది కావచ్చు, ఏమో రాస్తుండు కదా. కవిత్వాలు గిట్లా రాస్తుండా ఎట్లా? ఇయో గిట్లనే అనిపించింది నాకైతే. మొత్తానికి మోడీ సారు వారు బీచ్ కాడికి పోయి ఒక్కడే జరసేపు అట్టట్లా తిరుక్కుంటా ఆలోచనలు చేసుకుంటా గీ తీర్ల సాహసాలు చేసి మురిపించిండు. ఇప్పుడు చిన్నపాటి చిటుకు పట్టుకు వైరల్ వీడియోల ముచ్చట్లు చూద్దాం. వల్ల ఏమంటారు, మస్తుంటాయి. పర్షాన్ అవుతారు, షాక్ అవుతారు కూడా, మీరు షేక్ కూడా అవుతారు. జల్దీ చూసి ఏదో ఒకటి గారి మరి చూడుర్రి. ఫస్ట్ గీ షంటి పిల్లని చూడుర్రి ఎట్లా పరేషాన్ అవుతుందో. పాపం బుజ్జి భయపడ్డది. అన్నట్టు చిన్నప్పుడు మీరు మీ నీడని చూసి భయపడే ఉంటారు పటు, కాకపోతే యాదుకుండది అంతే కదా. నేను వీడని నీడను నేను అంటే గిదే కావచ్చు కదా. అన్నట్టు ఇప్పుడు ఇంకో ముచ్చట, గీ బుజ్జవ్వ బడికి పోయేదందుకు ఏ తీర్ల సాహసాలు చేస్తుందో చూడాలి మీరు. అబ్బరి బిడ్డ చూసినారుల్లా, నిజంగా సాహసమాలికనే అనాలే. కానీ ఏ మాట కామాటను వల్ల చదువు కోసం పానాలకు తెగించి మరీ బడికి పోతుండ్రా అంటే వీళ్ళు గ్రేట్ కదా. మరి శబాష్ అనుర్రి. శ్రీహరి పంచతులసి సహా సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.